ఫ్రెండ్స్, మనం రెగ్యులర్గా ప్లాస్టిక్ తింటున్నాం. నమ్మట్లేదా? రీసెంట్గా జరిగిన స్టడీస్లో హ్యూమన్ బ్లడ్లో, యూరిన్లో, స్టూల్లో, బాడీ పార్ట్స్లో మైక్రో ప్లాస్టిక్ అనేది పేరుకుపోయి ఉందని తేలింది. మైక్రో ప్లాస్టిక్ అంటే ఏంటంటే 5 mm కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ని మైక్రో ప్లాస్టిక్ అని అంటారు. ఇది మన బాడీలోకి ఎలా వస్తుందంటే మనం రెగ్యులర్గా తినే ప్యాకెట్ ఫుడ్స్ అండ్ డ్రింక్స్ లైక్ కూల్ డ్రింక్స్, ప్లాస్టిక్ బాటిల్ వాటర్, చాక్లెట్స్, బిస్కెట్స్, మిల్క్, కర్డ్ అండ్ అదర్ ప్యాకెట్ ఫుడ్ ఐటమ్స్. ఇవే కాకుండా టీ స్టాల్ యూజ్ చేసే టీ కప్స్ అండ్ కర్రీ ప్యాన్స్ లో యూజ్ చేసే పాలిథిన్ కవర్స్. ఇక్కడ వేడి ఫుడ్ ఐటమ్స్ అందులో సర్వ్ చేసినప్పుడు మైక్రో ప్లాస్టిక్ అనేది తొందరగా ఫుడ్ లో కలిసిపోయే ఛాన్స్ ఉంది. దీనివల్ల మన బాడీకి డిసడ్వాంటేజెస్ ఉన్నాయని అంటున్నారు, బట్ సైంటిఫిక్ గా మాత్రం ఏం ప్రూవ్ కాలేదు. కాకపోతే అడ్వాంటేజెస్ అయితే ఏం లేవు. దీన్ని మనం ఎలా తగ్గించవచ్చు అంటే ప్లాస్టిక్ యూసేజ్ ని తగ్గించాలి, లేదా ప్లాస్టిక్ బదులు కాటన్ బ్యాగ్స్ కానీ, పేపర్ బ్యాగ్స్ కానీ, స్టీల్ ఐటమ్స్ని కానీ వాడాలి. అండ్ ఇంకా హోమ్ ఫుడ్ను ప్రిఫర్ చేయడం. ఉన్న ప్లాస్టిక్ను రీసైకిల్ చేయాలి, లేకపోతే ఇది ఎన్విరాన్మెంట్లో కానీ వాటర్లో కానీ కలిసి ఇతర జంతువులకు ఆహారంగా మారే అవకాశం ఉంది.